ఒక హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి నేను మన కోసం మన షాప్ దగ్గరికి కరెక్ట్గా రెండేటప్పుడు ఒక కస్టమర్ వచ్చిందనమాట. అతను ఎక్కడ నుండి వచ్చినట్టే హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ నుండో వచ్చిందంట, మన దగ్గరికి వచ్చిండు. అయితే అన్న నీ సబ్స్క్రైబర్ అన్న ఇలా సంగతి బీటింగ్ సెట్ చేయన్న అని చెప్పేసి తీసుకొచ్చినమాట. అది వచ్చేసి 2018 మోడల్ బండి, BS4 ఇంజను. బీటింగ్ సెట్ చేయన్న అని చెప్పేసి తీసుకొచ్చిన మా దగ్గరికి. అయితే ఏందన్న అని చెప్పేసి నేను దగ్గరికి వచ్చిన. ఇంజన్ రేజ్ ఇస్తే గుల 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 అని మొత్తం రీసౌండ్ వస్తుంది, ప్లస్ సౌండ్ కూడా మనకి తలకాన వస్తుంది అనమాట. ఆ టైప్లో ఉంది ఇంజన్ బీటింగ్ అనేది. ఇది సెట్ చేయండి అని చెప్పేసి తీసుకొచ్చిన మన దగ్గరికి. నేనేం చెప్పినాడు దాన్ని చూసి, ఏం చేయించినావు అని చెప్పేసి అడిగిన అనమాట. మనోడు ఏంటంటే అన్న ఫుల్ బోల్ చేయించిన మా హైదరాబాద్ దగ్గర సర్కిల్లో అని చెప్పి చెప్పిండు, ఎక్కడ మెకానిక్ అంట అని చెప్పి చెప్పిండు. దాన్ని చూసి నేను మొత్తం కూడా ఇప్పినట్టుంది, మొత్తం ప్యాకింగ్ గీకులు మొత్తం వేసినట్టుంది, కొత్త బోర్ కిట్ మొత్తం పడుతూనే ఉంది. ఏమేం చేయించినావు అని చెప్పేసి అడిగిన అనమాట. క్రాంక్ బూసులు చేయించిన, హెడ్ చేయించిన, బోర్ కిట్ వేసిన, పంపనాలు చేసిన అన్న. తర్వాత వచ్చేసి అన్ని లోపల పార్ట్స్ మొత్తం వేసిన, బాగానే 18 దాకా అయినాయి అని చెప్పి చెప్పిండు అనమాట. చేపించి నెల అయిందని చెప్పేసి నెల అయిందని చెప్పి చెప్పినమాట. నేను చూసిన మామూలుగా అసలు ఎక్సైట్ చూస్తే ఆ సౌండ్కి నాకే తలకాని వచ్చింది. అన్న ఈ సెట్ చేయడం అనేది చాలా సమయం పడింది, సెట్ చేయను అన్న అని చెప్పి చెప్పినమాట. ఎందుకన్నా నేను అక్కడ నుండి వచ్చి నీకోసం సెట్ చేయండి అన్న బీటింగ్ అని చెప్పి చెప్పిండు. ఇది సమయం మనోడు వచ్చింది 2ంటికి వచ్చిండు. ఈ సమయం కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే మెయిన్ మైనస్, మన ఈ బండి వచ్చేసి ఏంటంటే మనోడు ఎక్కడో అక్కడ చేపించిన వాడి బోరు. మనోళ్ళు ఏంది, ఇప్పుడు ఒక బండి నేను ఒక బండి ఇంజిన్ బీకినప్పుడు ఫస్ట్ ఇంజిన్ బీటింగ్ అంటాం. బీటింగ్ అయినప్పుడు వాళ్ళకి ఏ బీటింగో కావాలని చెప్పేసి నేను అడిగి వాళ్ళని ఏ బీటింగ్ కావాలని చెప్పేసి నీ ఇష్టం వచ్చింది పెట్టి అని చెప్పి చెప్తున్నాం మనకి. నేనేం చెప్తా, అన్ని బళ్ళు కూడా ఒకే రకమైన బీటింగు 70 అయినా 60 అయినా ఆ టైప్లో ఎక్స్ట్రా ఇస్తే 70% కనకన మోగేటట్టు అలా సెట్ చేసి పంపిస్తా. అయితే మన కొంతమంది ఏంటంటే అయ్యేం ఆలోచించారు, మామూలుగా ఇంజన్ బీగుతారు, పంపునాలు చేపిస్తారు, మన హెడ్ బుస్సులు గిస్సులు అన్ని పట్టించి మొత్తం ఎక్కిచ్చేసి ఏం పర్సు పోయినా కొత్త వేసి ఎక్కిస్తారు అన్నమాట. అయితే అసలు మన విషయానికి వస్తే నేనేం చేస్తాను అంటే ఇంజన్ బీకి ఫౌండరీ పంపించి హెడ్ ఒక లెక్క పెట్టిస్తా, బుస్సులు గిస్సులు కూడా కొంతమంది ఏం చేసి టైట్ పెట్టేస్తారు, తర్వాత ఫ్రీ అయిద్దని నేను ఒక లెక్క పెట్టిస్తా. మొత్తం కూడా ఒక రకంగా కొడతారు అనమాట. లోపల క్యాంపల్స్ బోల్ట్ కూడా నేను బీటింగ్ అనేది కట్టుబట్టడం కోసం దాన్ని దీపి అది మంచిగా కానీ కొద్ది గొప్ప పరిగిద్ది. కాబట్టి ఎప్పుడైనా 2-3 సంవత్సరాల బండి అంటే కొద్ది గొప్ప 2-3 సంవత్సరాల బండి అంటే ఏం కాదు. ఒక 5-6 సంవత్సరాల బండి అంటే అది లోపల ఏదో కొద్దిగా అరిగిద్ది. కాబట్టి దాన్ని దీపిపించి బీటింగ్ మంచిగా పట్టడం కోసం మొత్తం పైనుండి హెడ్ దగ్గర నుండి చిలకల దగ్గర నుండి ఈ హెడ్ అయితే, తర్వాత బోర్ అయితే, లోపల క్రాంక్ అయితే, బుస్సులు గిస్సులు హెడ్ జడ్డు క్యాంపల్స్తో సహా మంచిగా అవన్నీ కూడా కట్టు సెట్ చేసినప్పుడు మనం పంపులో కూడా మీకు తెలుసు ఆల్రెడీ నేను ప్రెజర్ ఏ లెవెల్లో పెట్టిస్తాను బీటింగ్ మంచిగా పట్టడం కోసం. అలా పెట్టించి అంటే మంచి పార్ట్స్ వేయించి దాన్ని మొత్తం సెట్ చేసినాక ఇంజన్ మొత్తం ఫిట్టింగ్ చేసినాక ఎక్సైట్ ఇస్తే స్టార్ట్ చేసి ఇలా ఎక్సైట్ ఇచ్చి చూసుకుంటాను మన బీటింగ్ ఎలా ఉంది అనేది. అప్పుడు ఆటోమేటిక్గా ఒక్కసారి మనం ఇంజన్ ఎక్కేయంలోనే బండికి ఫస్ట్ ఇంజన్ గడ్డ కింద తయారు చేసి బండికి ఎక్కించి స్టార్ట్ చేసి ఇలా రేసింగ్లో మనకి ఎమ్మటే ఆటోమేటిక్గా మనకి ఏదైతే బీడింగ్ నేను ఏదైతే పెడతాను బీడింగ్ అదే బీడింగ్ 100% వచ్చేసి అదే బీడింగ్ కస్టమర్కి కూడా నచ్చేసిద్ది అనమాట. అలా సెట్ చేస్తా. కొంతమంది ఏంటంటే ఎక్కేస్తారులే కానీ ఎక్కేస్తారు, వాళ్ళకి నచ్చట్టు వాళ్ళ ఇష్టం అనమాట అది బీటింగ్. అలా ఫిట్టింగ్ చేసి బండికి ఎక్కించి పంపిస్తారనమాట. మీ ఏ మెకానిక్ అయితే బీకిండో బీటింగ్ వాళ్ళ దగ్గర పోయి బీటింగ్ సెట్ చేసుకున్నా, నేను సెట్ చేయనన్నా. వాళ్ళు ఏం చేశారో నాకు తెలియదు కానీ అని చెప్పి, లేదన్నా నీ దగ్గరికి నేను ఎందుకు వచ్చినా, నీ వీడియోలు చూడబట్టే నేను వచ్చినాను ఎక్కడికని చెప్పి చెప్పిన. మన వీడియోలు మనోడు ఛానల్ నుండి చూస్తున్నా అని చెప్పి చెప్పిన. నాలుగు నుండి చూసినప్పుడు అసలు మెకానిక్ అక్కడ ఎందుకు బోర్ చేయించుకోవాలి, ఆయన నచ్చితే, మన బీడింగ్ నచ్చితే, మన పనితనం నచ్చితే అక్కడ నుండి ఇక్కడికి వచ్చాయని చేయించుకునే వాళ్ళు ఎన్నో మంది ఉన్నారు. మీరు చూసారుగా, హైదరాబాద్ అవతల నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇటు మన శ్రీకాకుళం నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అవతల మన వైజాగ్ అవతల నుండి కూడా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అనమాట. వాళ్ళకి నచ్చాక వచ్చింది కాబట్టి నేను సెట్ చేయనని చెప్పి చెప్పినమాట. అసలు కరెక్ట్గా మనం చెప్పాలంటే ఇప్పుడు ఆ బండి బీడింగ్ అలా ఉంది, మొత్తం గులగుల మొత్తం పిచ్చి సౌండ్ వచ్చింది. అదే బీటింగ్ అసలు ఆయన ఆ మెకానిక్ అసలు లోపల ఏం పార్ట్స్ వేసిండు, లోపల క్యాంపాల్స్ వేసిండు, దాని బేస్ ఎలా ఉంది, తర్వాత మన క్రాంక్ బూసులు క్రాక్ ఏమైనా పాయింట్ అరిగిందా, హెడ్ ఏమైనా తేడా ఉందా, పంపునాదులు ఏమైనా తేడా ఉందా, అసలు పంపునాదులు ప్రెజర్ ఎంత పెట్టించారు, అవన్నీ అదంతా కూడా వాళ్ళకే తెలిసింది అనమాట. పీకి ఎక్కించిన మెకానిక్కి తెలిసింది. మనకి తెలియదుగా. మనం ఏమైనా దాన్ని తీసుకొచ్చి అయ్యి అని చెప్పేసి మనం ఏమైనా సెట్ చేసినాం అనుకోండి, ఒకవేళ క్రాంక్ ఎంత ఎన్ని పాయింట్లు ఉందో తెలియదు మనకి, దాంట్లో ఎలా ఉందో కూడా తెలియదు మనకి, అసలు ఏ పార్ట్ ఎలా ఉందో తెలియదు అనమాట మనకి. వాళ్ళు బోర్ ఏది వేయించారు కూడా తెలియదు అనమాట మనకి. కాబట్టి మనం అసౌంటే తీసుకొచ్చి బోర్ గీటింగ్ సెట్ చేయడం కోసం అవి గెలికిన అనుకోండి, ఎక్కడ నుండి హైదరాబాద్ కనీసం 200 కిలోమీటర్ 180 కిలోమీటర్ అవుతుంది. ఎక్కడ నుండి అక్కడ సగం లెక్క పోయేసరికి టామ్ అని ఇంజన్ ఏమన్నా పగిలినా కానీ, లేదా ఏమన్నా ఆ బీటింగ్కి ఇంజన్ ఏమైనా పగిలినా కానీ, లేదా ఇంకేమైనా పిస్టన్ కింద క్రాక్ వచ్చి పగిలినా కానీ, ఇంకేమైనా విరిగినా కానీ మనకే చెడిపోయారు అన్నమాట. కాబట్టి ఏదైనా కానీ ఒక పని చేయించేటప్పుడు మెకానిక్ దగ్గర పోయి చేయించేటప్పుడు మీకు ముందలే ఇప్పుడు చాలా
చాలా మంది కూడా యూట్యూబ్లలో చూస్తారు కాబట్టి పలానా ఈ బీటింగ్ మీది లాంగ్ అనుకోండి, సపోజ్కి ఏదో హైదరాబాద్ అవతల ఇంకా అనుకోండి, ఒక హైదరాబాద్ అవతల ఒక 100 కిలోమీటర్లు అనుకోండి. ఈ బీటింగ్ మీరు ఈ యూట్యూబ్లో చూసినప్పుడు ఈ బీటింగ్ కావాలన్నా అని చెప్పేసి అక్కడ మెకానిక్ని అడిగితే వాళ్ళే ఆటోమేటిక్గా పెడతారు. అంతేగాని వాళ్ళ దగ్గర చేపించి సెట్ కాలేదని చెప్పేసి ఇక్కడ తీసుకురావడం అనేది కరెక్ట్ కాదనమాట. ఏది చేసినా కానీ ఇంజన్ చేసిన వాళ్ళకి అర్థమైంది అనమాట. ఏదైనా కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు నాకు తెలియదు, నేనేం చేసినా వాళ్ళకి తెలియదు అనమాట. కాబట్టి అందుకే నాకు ఈ యొక్క బండి మనవాడు సెట్ చేయకుండా ఎందుకు వదిలిపెట్టినా అంటే, అవతల వాళ్ళు ఫుల్ బోర్ చేశారు కాబట్టి, అవతల వాళ్ళు లోపల ఏం పెట్టారో తెలియదు కాబట్టి, లోపల ఏం పార్ట్స్ చేశారు, ఏది ఎలా సెట్ చేశారో తెలియదు కాబట్టి నేను చేయనన్నా అని చెప్పేసి పంపించిన అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇందులో మంది ఎటువంటి తప్పు అనేది ఉండదు. ఎందుకంటే మన భయం మంది, వాళ్ళ భయం వాళ్ళది. ఎందుకంటే అక్కడ నుండి లాంగ్ నుండి వచ్చారు వాళ్ళు. మనం కట్టు సెట్ చేస్తే ఓకే, కట్టు సెట్టింగ్ కలగకపోతే మాత్రం లోపల ఏ పట్టు తేడా ఉందో తెలియదు కాబట్టి మనకు ఇక్కడ బాగానే నడిచి అక్కడ పోయినాక ఇంజన్ గినక ఆగితే అది మనకి మన మీద మనోడికి మళ్ళీ రాంగ్ ఒపీనియన్ వచ్చింది అనమాట. అన్న మేము హైదరాబాద్లో బోర్ చేపిస్తే ఇక్కడికి వచ్చినాక సెట్ చేసింది, అది మధ్యలో ఆగిపోయేటట్టు చేసింది అని చెప్పేసి అలాంటి భావన కూడా కొంతమందికి వచ్చింది అనమాట. నేను చేయను, కాకపోతే అలాంటి ఆలోచన అనేది కొంతమందికి వచ్చింది అనమాట. కాబట్టి బయట నుండి మన దగ్గర తీసుకురావాలంటే బళ్ళు ఒకటే అనమాట మాట, అక్కడ బోర్ చేయించుకోకుండా మన దగ్గర తీసుకురండి. నేనే మీకు ఎలాంటి బీటింగ్ కావాలనేది చెప్తే చాలు, నేను ఆటోమేటిక్గా నా మైండ్ దిగిపోద్ది అనమాట. మీరు చెప్తే చాలు నాకు ఎలాంటి బీటింగ్ కావాలనేది, అలాంటి బీటింగే మీకు సెట్ చేసి వినిపిస్తాను అనమాట. అంతేగాని మీరు అక్కడ పీకిచ్చి అక్కడ గెలికిచ్చి మళ్ళీ తర్వాత ఆ బీటింగ్ సరిగ్గా రాలేదని చెప్పేసి నా దగ్గర తీసుకొస్తే నేను ఏ వరకు కూడా చేయలేము అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో అనేది ఇంతే. మీరు ఎక్కడ వచ్చినా కానీ నేను చెప్పింది మాత్రం గుర్తుపెట్టుకొని మన దగ్గర రండి. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో అనేది ఇంతే. ఈ వీడియో నచ్చితే లైక్ అండి. అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ముత్తు టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.